ఒక 25,000 మంది రిటైర్డ్ అయ్యారు కదా. 25,000 మంది గురించి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఇవాళ ఒక నమూనా చూసిండు మీరు. యాక్చువల్గా మేడము లీడర్ కాదు, ఆమె స్పోక్స్ పర్సన్ కాదు, ఆమె ఒక ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయింది. వాళ్ళ భర్త డయాలసిస్ ఉన్నాయి, ఇప్పుడు కార్లో కూర్చొని ఉన్నాడు ఆయన. ఇక్కడ తీసుకొచ్చి ఎండకు తీసుకొచ్చే పరిస్థితి లేదు, కూర్చొని ఉన్నారు. అంటే ఒక కుటుంబం అంతా దీనిపైన ఆధారపడి ఆ టోకెన్ నంబర్స్ మొత్తం ఆధారపడి ఇప్పుడు ఈ టోకెన్ నంబర్లు అంటే ఏంటి, ఇవన్నీ టోకెన్ నంబర్లు అంటే పైసలు మన బ్యాంకులో పోయినాక మన చెక్ ఇచ్చినాక మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇస్తారంటే ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత మనం పిలిచి మనకు పైసలు ఇస్తారు. అంటే ఇవాళ టోకెన్ నంబర్లు ప్రభుత్వం ఇన్ని టోకెన్ ఒక్క ఆమెకు అంటే ఇట్లా 25,000 మంది ఉన్నారు. ఒక్క సుందరి అనే ఆమెకు 22 టోకెన్ నంబర్లు ఇచ్చి ప్రభుత్వం చీటింగ్ చేసింది. చీటింగ్ ఏమంటారు? 420 అంటారు. టోకెన్ నంబర్లు ఇచ్చి పైసలు లేకుంటే ఏమంటారు? చీటింగ్ అంటారు. చీటింగ్ అంటారా కదా? చీటింగ్ అని అంటారు, 420 అంటారు. అంటే ఈరోజు 22 టోకెన్ నంబర్లు ఒక ఎంప్లాయీ ప్రాబ్లం చెప్తున్నాను, ఒక ఎంప్లాయీ ఇష్యూ చెప్తున్నాను. ఒక ఎంప్లాయీ ఆమె బాధ. నిన్న గవర్నర్ దగ్గర పోతే నేను ఎందుకు రాలేని నేను చెప్పుకొని నేను అక్కడికి బట్టి సార్ నాకు సంతకం పెట్టిండు సార్, సంతకం పెట్టిన ఈరోజు కూడా పైసలు రాలే అంటే మా అమ్మ సంతకాలు 2 రకాలు ఉంటాయని చెప్పిన. సంతకాలు 2 రకాలు ఉంటాయి, అలా నీకు 2వ రకం పెట్టినట్టున్నారు అని చెప్పిన. అంటే ఇవాళ ఒక ఎంప్లాయీ ఉన్నది. ఈ విధంగా 93 మంది చనిపోయింది ఇప్పటికీ. నేను డిప్రెషన్లోకి పోతా, రేపు నేను చనిపోయేటట్టుకున్నా ఆ నంబర్లలో నేను ఎప్పుడు మేము నంబర్ లెక్క పెట్టుకుంటా ఉంటుంది. అంత ధైర్యం అందుకని మాట్లాడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. దాదాపు 1 గంట సేపటికి వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా 25,000 మంది ఉన్నారు, అందులో ఒక 21,000 మంది ఈ విధంగా చూస్తున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యత ఏంది? ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. వైద్యం చేసుకోలేక ఇండ్లలో ఉన్నారు, వైద్యం తీసుకోలేక పైసలు అందక ఇండ్లలో పండుకున్నారు, సావు ఎప్పుడైనా చచ్చిపోదామని. ఈదయ్య అనే టీచరు హెడ్ మాస్టర్కు 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. 2 కిడ్నీలు వాళ్ళ అన్న బిడ్డ కిడ్నీతో ఉన్న బయటికి రాలేడు. మూర్తి అని ఎస్ఐ గారు మరి ఆ ట్రీట్మెంట్ తీసుకోక ఇలా ఇంట్లో ఉన్నారు, ఇంట్లో దాకా వదిలేసి వెళ్ళిపోయిండు, నేను పైసలు లేవని చెప్పి సావస్తే సస్తా అని. సూర్యనారాయణ అంటే ఆయన ఎస్ఐ కాలిరిగి ఇంట్లో పండి ఇప్పటికి నాకు 10 సార్లు చెప్పిన ₹1 ఇవ్వాలి ఇవాటికి. ఇవాళ వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు మీ పథకాలు అడుగుతలేరు, వాళ్ళు గొంతెమ్మ కోరికలు అడుగుతలేరు. ప్రభుత్వం కంటే మించిన నమ్మకమైన సంస్థ ఏముందిగా మాకు? ప్రభుత్వం గారు మేము బ్యాంకులను కూడా నమ్మలేము, చిట్టి ఫండ్లను నమ్మలేము, మిమ్మల్ని నమ్ముతున్నాం మేము అని వీళ్ళ దగ్గర ఉన్న జీపీఎఫ్ కానీ అన్ని మీ దగ్గర దాచిపెట్టుకుంటే మీరు ఎత్తుకపోయి వాడుకున్నారు. ఎంత దుర్మార్గం చెప్పండి. టోకెన్ నంబర్లు ఇచ్చి డబ్బులు ఇవ్వకుంటే ఆ బ్యాంకును ఫ్రాడ్ అంటారు. ఇంకోటి చెప్తా, నేను చెక్ ఇచ్చిన తర్వాత బ్యాంకులో పైసలు లేకుండా నా మీద ఏం చేస్తారు? చెక్ బౌన్స్ కేసు పెడతారు. మరి ప్రభుత్వం మీద చెక్ బౌన్స్ కేసు పెట్టాలి కదా. ఇప్పుడు ఈ టోకెన్ నంబర్లు అన్నిటికీ పైసలు ఇవ్వడానికి ప్రభుత్వమే చెక్ బౌన్స్ పెట్టాలి కదా. వాళ్ళంతా లోపలనే ఉన్నారు కదా ఈరోజు. మరి ఈరోజు మీకున్న క్రెడిబిలిటీ ఏంటి? మీ విశ్వసనీయత ఏంది ఈరోజు నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసల కోసం సుప్రీంకోర్టు తలుపు కొట్టినాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తలుపు కొట్టినాం, గవర్నర్ గారు తలుపు కొట్టినాం, ఈ సెక్రటరీలో ఉన్నవారు అందరు తలుపులు కొట్టిండ్రు. కొడుతూ 93 మంది రాలిపోయినరు. కొడుతూ 93 మంది రాలిపోయినరు. వాళ్ళు రాలిపోయిన దానికి కారణం ఎవరు? ఈ టోకెన్ నంబర్లు ఇచ్చి మోసం చేసిన మీరు. అర్థమైందా? ఇంత మించిన దౌర్భాగ్యం. నేను ఒక డెమో చూపించిన, ఇది ఒక డెమో. ఇట్లా నేను 25,000 మంది డెమోలు ఇస్తే ప్రభుత్వం ఏమైపోతుంది? 25,000 మంది ఏకకాలంలో ఇటువంటి డెమో ఇస్తే ఏమైపోతుంది? ఇది నా ఆలోచన కాదు, ఆమె ఆలోచన. నేను ఇక్కడికి వస్తా, నేను ఇట్లా చేస్తా, నాకు కొంచెం సపోర్ట్ చేయండి సార్ అని చెప్పి ఆమె ఇచ్చిన ఆలోచన, నా ఐడియా కాదు ఇది. ఇటువంటి ఐడియా. ఎందుకంటే ఆమె ఆరోగ్యం బాగలేదు, బీపీ, షుగర్, థైరాయిడ్, భర్తకు డయాలసిస్, ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఒక పెద్ద మనిషి కడుపు క్యాన్సర్ అయ్యి ఆ పేగులు ఒక బ్యాగులు వేసుకొని తీసుకొచ్చిన పరిస్థితి. అర్థమైందా? ఈ విధంగా రకరకాల మనుషులు ఉన్నారు. చెల్లించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే డబ్బులు లేవు, మిత్తిలేక సరిపోతలేవు. బ్రదర్ ఇది కమిటెడ్, బ్రదర్ నేను పదే చెప్తున్నా, ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది నీకు ప్రభుత్వానికి 18,000 వచ్చినా మొట్టమొదటిగా జీతాలు, టీఏ, డిఏ, పిఆర్సీ ఇచ్చిన తర్వాత వేరే దానికి ఇవ్వాలి. నీకు ప్రభుత్వ ఉద్యోగి ఎట్లా వస్తారు తెలుసా? ఒక నోటిఫికేషన్తో వస్తారు. ఒక నోటిఫికేషన్ చూసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు, ఫిజికల్ టెస్ట్ పోతాడు, మళ్ళీ అలా 1:4 2:4 ఎంతో పిలుస్తారు. అలా సెలెక్ట్ అయిన తర్వాత నౌకరిస్తున్న తర్వాత నీకేమన్నా అయితే అన్ని బాధ్యత నాదే అని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత నేను ఉద్యోగం జాయిన్ అవుతారు. నీకు ఆరోగ్యానికి ఏమన్నా అయినా
నీ ఆరోగ్యం బాగా లేకున్నా నువ్వు చచ్చిపోయినా నీ ఇంట్లో నేను చూసుకుంటాను ప్రభుత్వం అభయం ఇచ్చినాకనే ప్రభుత్వంలో ఉద్యోగి జాయిన్ అవుతాడబ్బా. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ మినిమం నాలెడ్జ్ లేదు, అది మినిమం నాలెడ్జ్ లేదు. ఈరోజు ఈ కుబేర్ అనేది తీసుకొని వచ్చి ఉద్యోగులతో నాడుకుంటే ఈ కుబేర్ అనేది తయారు చేసిండ్రు. ఈ కుబేర్ అని ఇక చదువుతాను, నేను చదువుతా ఇక్కడ ఇవ్వండి. ఈ గాయం చేయలేదు కాలం, మన డబ్బులకు ఆశపడి ప్రభుత్వం చేసిన అవినీతి గాయం, బాణం పేరు ఈ కుబేర్. ఇటువంటి పద్యాలు ఈరోజు రాసుకుంటా ఈ కుబేర్ని అడ్డం పెట్టి ఏ విధ టోకెన్ నంబర్లు ఇచ్చినాక ఇంత మించిన చీటింగ్ ఏముంటుంది అబ్బా. ఇటువంటి టోకెన్ నంబర్లు అర్థమైందా? ఈ విధంగా 25,000 మంది ఉన్నారు, 25,400 మంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆమె ఆవేదన వినాలి. ఈమె ఆవేదనలో మీరు 21,000 మంది ఆవేదన చూడాలంటున్నా. ఈరోజు 8 నెలలకే జరుగుతున్న ఈ సుదీర్ఘమైన పోరాటం ఈరోజు ఇలా జేఏసీ వాళ్ళు మోసం చేసిన ఆమెనే చెప్తున్నా, నేను చెప్తలేను. జేఏసీ వాళ్ళు మోసం, ఉద్యోగ సంఘాలు మోసం చేసినాయి, మేధావులు మోసం చేసిండ్రు. చాలామంది ప్రశ్నించే గొంతుకలు ఈరోజు గొంతులు నాలుక మడతేసిండ్రు. ఈరోజు బక్కజేడ్సన్ అంటే ఒకడు ఉండి మాట్లాడు, రేపు నా సొంటోడు కూడా లేకుంటే ఎవరు మాట్లాడతారు? అందరు కూడా గాయాలు, అందరు నోళ్ళు మూసుకపోయినాయి కదా. ఈరోజు ఎంపీ ఎమ్మెల్యేలు తన్నుకునే బిజీ మీద ఉన్నారు, WWF చేసే బిజీ ఉన్నారు, ప్రజా సమస్యలు వదిలేసిండ్రు, వాళ్ళు సచ్చినా పర్వాలేదని వదిలేసిండ్రు, వాళ్ళ మానానికి వాళ్ళకు వదిలేసిండ్రు. కాబట్టి నేను ప్రభుత్వానికి 2 చేతులైతే విజ్ఞప్తి చేస్తాను. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు. నీ అప్పులు నువ్వు చూపించడానికి లేదు. టోకెన్ ఇచ్చినామంటే పైసలు ఇచ్చినట్టే, పైసలు ఇచ్చినట్టే. కాబట్టి 14వ తారీఖు లోపు రేపటి దినాల ఇలా డబ్బులు ఇలా కీయకుంటే 14వ తారీఖు రోజు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులు 420 కేసు పెడుతున్నారు ప్రభుత్వం మీద. టోకెన్ నంబర్లు మా పైసలు రాలేదు, మాకు చీటింగ్ చేసిండ్రు. కాబట్టి ప్రభుత్వం మీద, ట్రెజరీ డిపార్ట్మెంట్ మీద ఎవరైతే కన్సర్న్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కంప్లైంట్లు అన్ని పోలీస్ స్టేషన్ల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడ దగ్గరుంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఇది వాళ్ళ ఆవేదన. 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు. టోకెన్ నెంబర్లు ఇచ్చినాక పైసలు ఇవ్వకుంటే 420లు అంటారు, చీటర్లు అంటారు. ఇంకా రకరకాల మాటలు ఉన్నాయి, అవి నేను అనలేను. అటువంటి పదాలు మంచిగా వాడాలంటే కౌశిక్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలా బాగా చెప్తారు. ఆ పదాలు వాళ్ళ దగ్గర తెలియదు.